రాష్ట్రంలో రాక్షస పాలన సాగిస్తున్న జగనాసుర దశకంఠుని పాలనకు చరమగీతం పాడాలని మాజీ ఎమ్మెల్యే షాజహాన్ బాషా పిలుపునిచ్చారు. అన్నమయ్య జిల్లా మదనపల్లె పట్టణంలోని మాజీ ఎమ్మెల్యే షాజహాన్ బాషా కార్యాలయంలో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఆర్జే వెంకటేష్, నాదేళ్ల విద్యాసాగర్, ఎస్ఏ మస్తాన్, నవీన్, నాగూర్ వల్లి, షంషీర్, రఘుపతి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి కోడెల శివప్రసాద్ జయంతి సందర్భంగా ఆయనకు నివాళి అర్పించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే షాజహాన్ బాషా మాట్లాడుతూ రాష్ట్రంలో రాక్షస పాలన సాగిస్తున్న జగనాసుర పాలనకు చరమగీతం పాడాలని టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన పిలుపు మేరకు సీఎం జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైసీపీ పాలనలో జరుగుతున్న దౌర్జన్యకర పాలనను ప్రజలకు వివరిస్తానని చెప్పారు. తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. తెలుగుదేశం పార్టీలో సీనియర్ ఎమ్మెల్యేగా ఆంధ్రప్రదేశ్ విభజిత రాష్ట్రానికి మొదటి స్పీకర్గా ఉన్నటువంటి కోడెల శివప్రసాద్ గారు ఈరోజు జన్మదినము. మరి కొన్ని కారణాలు వలన ఈ ప్రభుత్వం చేసినటువంటి దురాగతాల వల్ల అతన్ని వెంటాడి వేధించినందువల్ల ఆయన ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. 6 సార్లు ఎమ్మెల్యే అంటే ప్రజలందరూ కూడా ఆలోచించాలి. ఒకసారి ఎమ్మెల్యే అయితేనే ప్రజలకు బరువు అయిపోయి ఏ రోజుల్లో 2 సార్లు, 3 సార్లు, 4 సార్లు, 5 సార్లు, 6 సార్లు కూడా ఎమ్మెల్యే అయ్యాడు. కేవలం ఆయన డాక్టర్గా జీవితం ప్రారంభించి ₹1 తీసుకుని పేదల డాక్టర్గా ముందరకు వచ్చినటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తిని ఈ దుర్మార్గమైనటువంటి జగన్మోహన్ రెడ్డి మీ దగ్గర పాలన దక్షత లేదు, పరిపాలన నాశనం చేసిన చరిత్ర ఎవరిదైనా ఉందంటే ఈ 40 ఏళ్లలో ఈ రోజు ఉన్న 4 సంవత్సరాల వైఎస్ఆర్ పార్టీని మీరు డిపార్ట్మెంట్లు ప్రైవేటైజ్ చేశారు. లక్షల మంది లక్షల మనుషులకు మీరు నోరు కొట్టారు. పిల్లలకు ఎడ్యుకేషన్ లో సిస్టమ్ కొలాప్స్ చేశారు. ప్రతి ఒక్క దాంట్లో మీరు మొత్తం ఫెయిల్యూర్ అయ్యారు. డిపార్ట్మెంట్స్ అన్ని ఏ డిపార్ట్మెంట్స్ ఉన్నా గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ అన్ని ఒక్కసారిగా నిర్వీర్యం అయిపోయాయి. ఇంజనీర్లు ఎవరు పని చేయడం లేదు, నెలసరి జీతం తీసుకుంటున్నారు. ఉపాధ్యాయులు టీచర్ల పైన ఏం చేస్తున్నారు? టీచర్ల పైన మీకున్న వివక్ష ప్రకారం ఈరోజు పిల్లలు కష్టాలు పెడుతున్నారు. ఆ ఉపాధ్యాయులు కూడా టీచర్స్ కూడా మీరు హాలిడేస్ కూడా మీరు పని చేయమంటున్నారు. ఏ దిశలో తీసుకువెళ్తున్నారు మీరు పరిపాలన? ఇవన్నీ చూసిన తర్వాత జగనాసుర అని చెప్పిన పదం తప్ప అని అడుగుతుంది. ఎట్టి పరిస్థితులు తప్పు కాదు. ఈ రోజు తెలుగుదేశం పార్టీ ప్రజల పార్టీ, ప్రజా సంక్షేమం పార్టీ. మీరు చూడండి, బాబు గారు, చంద్రబాబు గారు ఎక్కడన్నా వస్తే ఎవరైనా అరిస్తే కళ్ళు తెరిచి కోపంగా చూస్తారు. ఎందుకంటే ఎక్కడ కానీ డిసిప్లైన్ సిస్టమాటిక్ ఉండాలి. అది ప్రియాంబుల్ ఆఫ్ ద పార్టీ. అది పార్టీ ఒక సింబల్ అన్నమాట. అటువంటి పార్టీకి ఒక దక్షత కలిగిన, ఒక బాధ్యత కలిగిన పార్టీ అటువంటి నాయకులకు ఏదేదో మాట్లాడతారు. వేరే వాళ్ళు వచ్చి ఉన్న పొగిడితే మీకు కడుపులో మంట. మీకు ఏదైనా పొగిడేదానికి ఏం అంశాలు లేవు. మీరు టోటల్ కొలాప్స్ చేసేసారు. మీరు రాష్ట్ర రాజధాని లేదు, అడ్మినిస్ట్రేషన్ కొలాప్స్ అయింది, పోలవరం పోయింది, ప్రాజెక్ట్స్ పోయినాయి, ఎక్కడి నుంచి ఎన్ఆర్ఐ ఫండ్స్ రావడం లేదు, ఎవరు ఇన్వెస్టర్ లేరు. ఏ విధంగా మీ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తారు చెప్పండి? ఇంకా మీరు ఒకే ఒక ప్యాకేజ్ పెట్టారు. ఆర్బీఐ రిజర్వ్ బ్యాంక్ లో కూడా మీకు ఎంట్రీ